నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరుకు నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగారు. 4.5 పాలనలో సీఎం జగన్ ఏం చేశాడని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు విరుచుకుపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఇతర నాయకులతో కలిసి నినాదాలు చేశారు. సంక్షేమం ఊసేలేదని, రాష్ట్రం అప్పుల తడకగా మారిందని రామారావు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గోరంట్ల మాధవ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కేక్ కట్ చేస్తుండగా రామారావు మిగతా వాళ్లతో కలిసి అక్కడికి చేరుకొని వాగ్వాదానికి దిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని చెబుతూ గోరంట్ల మాధవ్ వారిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఈ రోజు ఏదైతే చూసుకుంటున్నాం, మన విశాఖ ఉక్కు గురించి అవనివ్వండి, లేదా ప్రత్యేక హోదా గురించి అవనివ్వండి, మరి ఈరోజు బెయిల్లు, జైళ్ళు, అలాగే మైన్స్, ఇంకా వైన్స్, ఇవన్నీ చూసుకుంటుంటే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది. మనం ఇంకొక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. మరి రేపు రానున్న రోజుల్లో యువత ఎట్టి పరిస్థితుల్లోని మన యువత బయటికి వెళ్ళిపోయి రేపు శ్రీకాకుళంలో చూసుకుంటే వలసలు వెళ్ళిపోతున్నాను. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా యువత అందరూ కూడా వలసలు వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడారిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మీ అందరూ ముఖ్యంగా యువతని ఏదైతే కోరుకున్నా అంటే, రేపు రానున్న రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానివ్వండి, బీజేపీకి కానీ బుద్ధి చెప్పకపోతే రేపు యువతకి ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఈరోజు ఆయనకున్న రాజ్యసభ ఎంపీలు అవనివ్వండి, లోక్సభ ఎంపీలు అవనివ్వండి, ప్రత్యేక హోదా గురించి ఒక్క క్వశ్చన్ కూడా రేస్ చేయరు. అలాగే విశాఖ ఉక్కు గురించి కూడా ఒక క్వశ్చన్ కూడా రేస్ చేయరు. వారి సమాధానాలు ఎవరు? మరి ఏం జరుగుతుంది? యువతకు ఏం చెప్తా అనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. యువత మేలుకోకపోతే రేపు రానున్న రోజుల్లో మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని చెప్పేసి మరి మీ అందరికీ ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. పార్టీ తరఫున కానీ మీరు కానీ ఎన్నిసార్లు ప్రశ్నించారు? యువతకు మీరు సార్, ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, 5 ఏళ్ళు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ నిధులు తెచ్చారు? స్పెషల్ కేటగిరీ తీసుకొస్తున్నారు. 25 మంది ఎంపీలు ఏమన్నారు? 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలుస్తూ ఉన్నారు. వీళ్ళు మెడలుస్తున్నారు కింద నరేంద్ర మోడీకి సాగిస్తున్నారు. నరేంద్ర మోడీకి మీ అందరికీ నమస్కారం అండి. మేము రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని రామారావు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం. మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేస్తున్నారు. ఆయన హ్యాపీగా ఎంపీ గారు. బట్ మాకు యువతగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అవనివ్వండి, లేదా అమరావతి గురించి అవనివ్వండి, వీటన్నిటి గురించి వీళ్ళు ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశారని మేము అన్నగారిని ఆంధ్రప్రదేశ్ కు 2014లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వద్దు, ఖచ్చితంగా మనకు ప్యాకేజీ ముద్దు అని ప్యాకేజీని ఆయన తీసుకుని రావడం జరిగింది. ఆ 4-5 సంవత్సరాలు ఆ రకంగా ఆయన సంతలో పశువు నమ్మినట్లు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి, మోడీ గారికి తాకట్టు పెట్టి ఆయన ప్యాకేజీని తెచ్చుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం విప్పడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అనేక సార్లు దానిపైన మొత్తం ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేక సార్లు కూడా గందరగోళాన్ని సభలో సృష్టించడం జరిగింది. అది ఒకసారి మీరందరూ కూడా రికార్డును చూడవచ్చు. ఒక్క నిమిషం ఈరోజు గౌరవ రామారావు గారు అడిగిన దానికి స్పష్టంగా నేను సమాధానం చెప్తున్నా. మరొకసారి కూడా తెలియజేస్తున్నా, విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత
ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారి పైన ఉండింది. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ఆయన ప్యాకేజీని తీసుకుని రావడం జరిగింది. అది ఒక అంశం. రెండో అంశం, మన రాష్ట్రానికి ఇంకా 10 కాలాల పాటు హైదరాబాద్ను మనం రాజధానిగా చేసుకుని మనం పరిపాలన చేసుకునే అవకాశం ఉండింది. ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాదును కేసీఆర్ కు వదిలేసి, ప్రత్యేక హోదాను మోడీకి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పరారై వచ్చినారు. ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ పైన, ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఖచ్చితంగా ఒక బాధ్యత గల ఎంపీగా రామారావు గారు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఖచ్చితంగా మేము మెంబర్లమంతా కలిసి పార్లమెంటులో గలం విప్పడం జరిగింది, పోరాటం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం 2024లో కూడా మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని, ఆంధ్రప్రదేశ్. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అరికెట్టే విధంగా మా యువజన కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమవుతుంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ గారో కార్యక్రమానికి మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఆంధ్ర భవన్లో మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వాళ్ళు పక్కన పెట్టేసి 2014లో మోడీ గారు అధికారంలో రావడానికి యువతని మభ్యపెట్టి సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తానన్నారు. అలాగే ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. మరి ఈరోజు చూసుకున్నటువంటిదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా, నిధులు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అవనివ్వండి, మోడీ గారికి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మరి వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మోడీ గారు ఏది చేసినా సరే గంగిరెద్దులా తల ఊపుతున్నారు తప్పితే మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ అవనివ్వండి, బుందేలు కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ అవనివ్వండి, రాయలసీమ ప్యాకేజ్ అవనివ్వండి, మరి ప్రత్యేక హోదా కానివ్వండి, ఈ దేని గురించి పోలవరం ప్రాజెక్టు నిధులు కానివ్వండి, దేని గురించి పట్టించుకునేటువంటి తాకలాలు లేవు. మరి ఇటువంటి తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మరి మేల్కొని రేపు రానున్న రోజుల్లో మన యువత భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి ఆలోచించి మరి మీరందరూ కూడా బయటకు వచ్చి రేపు రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాల్ని ఎండగట్టే విధంగా మన యూత్ కాంగ్రెస్, అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో మన ప్రత్యేక హోదా రావాలంటే మన కేంద్రంలో రాహుల్ గాంధీ గారు రావాల్సి ఆవశ్యకత ఏదైతే ఉన్నదో మరి మనందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి. లేదనుకుంటే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం పూర్తి కాదు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తున్న తరుణంలో ఉన్నది ఈరోజు. మరి అటువంటి విశాఖ ఉక్కును కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఎన్నో లక్షల మంది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2014 నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు 2014లో టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇప్పటికి వరకు చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒక్క అపాయింట్మెంట్ తీసుకొని విశాఖ ఉక్కుని ఆపే విధంగా ఎటువంటి పరిస్థితులు ఇది కూడా చేయలేదు. మరి ఈరోజు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం వస్తూ ఉంటారు టూరిజం కోసం. ఆయన వస్తారు, అదిగో విశాఖపట్నం ఉక్కు కేంద్ర మంత్రితో మాట్లాడాను ఆగిపోయిందని చెప్తారు. కానీ ఎక్కడా కూడా రాతపూర్వకంగానే అవనివ్వండి, లేదంటే క్యాబినెట్లో కానివ్వండి, లేక ప్రధానమంత్రి కానివ్వండి, ఎక్కడ చెప్పే అవకాశం లేదు. ఆయన వచ్చి ఆయన రేపు పొద్దున్న అక్కడ పోటీ చేయాలనే నినాదంతోనే ఆయన ఏమొచ్చి ఆగిపోయింది విశాఖ ఉక్కు, ప్రైవేటు పరం జరగదు, ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని చెప్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, క్యాస్ట్లు ఉన్నాయో, వాళ్ళందరికీ కూడా